కాదు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు తీసేశారు. నేను వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుంటే ఎలా ఉన్నాం? అర్థమైందా? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఎలా ఉంటదంటే ప్రభుత్వం ఏం చేసినా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది కదా, వైసీపీ తెలుగుదేశం పార్టీ ఏం చేసినా వ్యతిరేకిస్తారు. రేపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అన్ని వ్యతిరేకిస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ప్రజలకు నష్టం అవుతుంది. రాజకీయ పార్టీలకు ఎప్పుడు నష్టం కాదు. అసెంబ్లీలో చెప్పారు సార్. అంటే పథకాలు ప్రజలకు మంచి చేసినప్పుడు దాన్ని స్వాగతించాలి. ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఎలా ఉంటదంటే ప్రభుత్వం ఏం చేసినా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది కదా, వైసీపీ తెలుగుదేశం పార్టీ ఏం చేసినా వ్యతిరేకిస్తారు. రేపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అన్ని వ్యతిరేకిస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ప్రజలకు నష్టం అవుతుంది. రాజకీయ పార్టీలకు ఎప్పుడు నష్టం కాదు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు తీసేశారు. నేను వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుంటే ఎలా ఉన్నాం? అర్థమైందా? అంటే ప్రజల కోసం ఆలోచించే విధానం ఉండాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం అనేది వైసీపీ పెట్టిన పథకమే, కానీ ఎన్టీఆర్ పథకం మార్చారు. అంటే అదే ప్రజలకు నచ్చినప్పుడు దాని పథకాన్ని మార్చుకోవచ్చు, నీ పేరుగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా మనకి ఏదో పథకం ఉంటే రాజీవ్ గాంధీ పథకంగా మార్చారు. 5 రూపాయల అన్నం పథకాన్ని రాజీవ్ గాంధీ పథకంగా రేవంత్ రెడ్డి గారు మార్చారు. ప్రజలకి మంచి జరిగిన పథకాన్ని నువ్వు పేరు మార్చుకో, ఏమైనా మార్చుకో, ప్రజలకు లబ్ధి జరుగుతుందా లేదా అనేది ప్రధానంగా ఆలోచించారు. థ్యాంక్ యూ సార్.